సార్ గ్రూప్ లో పోస్ట్ చేశాను సార్, చూసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో మనం చాప్టర్ 10కి వచ్చాం. ఇందులో ఏం లేదు, పబ్లిక్ ఆర్డర్ మరి పబ్లిక్ ట్రాంక్విలిటీ దీన్ని మెయింటైన్ చేయడం గురించి అయితే రాశారు. అందులో చాప్టర్లో కూడా మళ్ళీ సబ్ హెడింగ్స్ ఇచ్చారు. అన్లాఫుల్ అసెంబ్లీస్, సెక్షన్ 129, dispersal of assembly by use of civil force. Any executive magistrate or officer in charge of a police station, ఎవరెవరు ఆర్డర్ వేయచ్చు అన్నారు చూడండి. Any executive magistrate or officer in charge of a police station, or in the absence of such officer in charge, any police officer not below the rank of a sub inspector, అంతకు మించి తక్కువ ఉండొద్దు, may command any unlawful assembly or any assembly of 5 or more persons likely to cause a disturbance of the public peace to disperse, and it shall thereupon be the duty of the members of such assembly to disperse accordingly. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటే మనం తహసీల్దార్ లెవెల్ అనుకున్నాం, ఎంఆర్ఓ కానీ లేదా ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్. మరి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ లేనప్పుడు ఎనీ పోలీస్ ఆఫీసర్ అయితే సబ్ ఇన్స్పెక్టర్ కంటే తక్కువ ర్యాంక్లో ఉండొద్దు. వాళ్ళు ఏ గుంపునైనా సరే అసెంబ్లీ, ఇక్కడ అన్లాఫుల్ అసెంబ్లీ అనలా, ఇంకా డిస్పర్సల్ ఆఫ్ అసెంబ్లీ బై యూజ్ ఆఫ్ సివిల్ ఫోర్స్ అన్నారు హెడ్డింగ్ లో. అక్కడికి వచ్చేసరికి మే కమాండ్ ఎనీ అన్లాఫుల్ అంటే అక్రమంగా గుమ్మికున్నటువంటి, మామూలుగా పర్మిషన్ తీసుకుని మీటింగ్లో పెట్టుకుంటే పర్వాలేదు, అవి ఇవి లేదు, ఎటువంటి ఇది లేకుండాను అన్లాఫుల్ అసెంబ్లీ ఏదైనా ఉంటే ఆ అసెంబ్లీని వాళ్ళు డిస్పర్స్ కావాలని చెప్పేసి కమాండ్ చేయొచ్చారు. మీరు ఇక్కడంతా గుంపుగా ఉన్నారు, వెళ్ళిపోండి అని చెప్పేసి మీకు చెప్తారు ఫస్ట్. దూరం నుంచే కూడా అని లౌడ్ స్పీకర్ పెట్టి కూడా చెప్తూ ఉంటారు, సినిమాల్లో చూసుంటారు మీరు. అలాగే జరుగుతుంది. ఎవరైనా సరే ఏ ధర్నాలు చేయడము, స్ట్రైక్ చేయడము అట్లా చేస్తూ ఉంటారు కదా, ర్యాలీలుగా వస్తారు పర్మిషన్, అట్లాంటప్పుడు కూడా మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ అట్లా ఉన్నటువంటి అన్లాఫుల్ అసెంబ్లీని లేదు, ఆర్ ఎనీ అసెంబ్లీ ఆఫ్ 5 or more persons కానీ డిస్పర్స్ కమ్మని వాళ్ళు చేయొచ్చు. అయితే ఆ డిస్పర్స్ చేయమని ఎప్పుడు చెప్పాలంటే, వాళ్ళు పబ్లిక్ పీస్ కి డిస్టర్బ్ చేస్తారు అనేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ రకంగా వాళ్ళు చెప్పొచ్చు. అయింది. అయితే అలా చెప్పినప్పుడు షల్ దేర్ అపాన్ బి ది డ్యూటీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ అసెంబ్లీ టు డిస్పర్స్ అకార్డింగ్లీ. అలా ఎప్పుడైతే వాళ్ళు డిస్పర్స్ కమని కమాండ్ చేస్తారో, కమాండ్ చేయడం చూడండి, రిక్వెస్ట్ కాదు, డైరెక్షన్ కాదు, ఏం లేదు, కమాండ్ అనమాట. కమాండ్ చేసినప్పుడు అక్కడ ఎవరైతే గుంపు ఉన్నారో వాళ్ళు డిస్పర్స్ కావాల్సిన డ్యూటీ అయితే వాళ్ళ పైన ఉంది. సరే, ఇఫ్ అపాన్ బీయింగ్ సో కమాండెడ్, అలా ఆదేశించిన తర్వాత కూడా ఎనీ సచ్ అసెంబ్లీ డస్ నాట్ డిస్పర్స్, వాళ్ళు వెళ్ళరు. డిస్పర్స్ కమని చెప్పినప్పుడు డిస్పర్స్ కాకుండా అక్కడే ఉన్నారు అనుకోండి. ఆర్ ఇఫ్ వితౌట్ బీయింగ్ సో కమాండెడ్ ఇట్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ టు షో ఎ డిటర్మినేషన్ నాట్ టు డిస్పర్స్. ఒకవేళ వీళ్ళు ఇంకా ఏం చెప్పలా, డిస్పర్స్ కమని చెప్పలా, కానీ ఆడ పరిస్థితి చూస్తే వాళ్ళు డిస్పర్స్ కాకుండా మేము వెళ్ళిపోము అన్న డిటర్మినేషన్ చూపిస్తున్నట్లుగా ఉంది. అంటే వాళ్ళ పట్టుదల ఏంటో వీళ్ళకు తెలిసేలాగా ఉంది. మీరు ఎంత చెప్పినా వీళ్ళు పోరు అని అనిపిస్తోంది. అలాంటప్పుడు any executive magistrate or police officer referred to in subsection 1 may proceed to disperse such assembly by force and may require the assistance of any male person not being an officer or member of the armed forces and acting as such for the purpose of dispersing such assembly. కదా, మీరు కమాండ్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఏం చేస్తారు? బై ఫోర్స్ మిమ్మల్ని అక్కడ నుంచి వెళ్ళగొడతారు, అంటే లాఠీ చార్జ్ చేస్తారు అదనమాట. in order to disperse such assembly or that they may be punished according to law. చట్ట ప్రకారం వాళ్ళను పనిష్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది వాళ్ళకి, తహసీల్దారు వాళ్ళకి అనమాట. ఆ రకంగా ఈ పవర్ వాళ్ళకి, లాఠీ చార్జ్ చేసి అక్కడ నుంచి డిస్పర్స్ చేసే పవర్
ఈ సెక్షన్ ఇస్తుంది. మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడైనా అందరూ కూర్చొని ఉంటారు. ధర్నా అని రోడ్డుకి అడ్డంగా కూర్చొనో ఇంకొకటి స్లోగన్స్ ఇస్తున్నో కూర్చున్నప్పుడు కొద్దిసేపు చూస్తా ఉంటారు పోలీసులు. ఆఖరికి ఏం చేస్తారు? లాఠీలు తీసుకొని లాఠీ చార్జ్ చేస్తారు. అలా అధికారం ఎవరిచ్చారు అన్నది మనకు ఎవరన్నా అడిగితే మనం బే అనడం సరిపోదు. ఈ సెక్షన్ చెప్పాలి. ఐఎస్‌సీఆర్‌పీసీ కింద పోలీస్‌కైతే పవర్ ఉంది. మీరు వెళ్ళిపోమని చెప్పినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోకపోతే వాళ్ళు ఇలా మిమ్మల్ని డిస్పర్స్ చేసేటువంటి పవర్ అయితే పోలీస్‌కి ఉంది అని చెప్పేసి. సరే. అది సివిల్ ఫోర్స్. ఇందాక అనుకున్నాం కదా మనం సివిల్ ఫోర్స్ అది. ఇంకా 130 విషయానికొస్తే use of armed forces to disperse assembly. If any such assembly cannot be otherwise dispersed. సరే మామూలు సివిల్ పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేసినప్పుడు వీళ్ళు వెళ్ళిపోలేదు. అలాంటప్పుడు అండ్ ఇఫ్ ఇట్ ఇస్ నెసరీ ఫర్ ది పబ్లిక్ సెక్యూరిటీ, పబ్లిక్ యొక్క సెక్యూరిటీ కోసం అది అవసరం ఉన్నప్పుడు దట్ ఇట్ షుడ్ బి డిస్పర్స్. ఆ గుంపుని చెదరగొట్టాల్సినటువంటి అవసరం ఉంది పబ్లిక్ సెక్యూరిటీ కోసము, లేకపోతే ప్రమాదం వస్తుంది అని అనుకున్నప్పుడు ది ఎగ్జిక్యూటివ్ మేజర్ ఆఫ్ ది హైయెస్ట్ ర్యాంక్ హూ ఈస్ ప్రెజెంట్ మే కాజ్ ఇట్ టు బి డిస్పర్స్డ్ బై ది ఆర్మ్డ్ ఫోర్సెస్. మరి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉండాలి. కాకపోతే హైయెస్ట్ ర్యాంక్ అక్కడ ప్రెజెంట్ గా ఉన్న వాళ్ళు హైయెస్ట్ ర్యాంక్ ఉన్నవాడు ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా ఆ గుంపునైతే చెదరగొట్టేదానికి అతను ఆదేశం చేయొచ్చు అనమాట. సచ్ మేజిస్ట్రేట్ మే రిక్వైర్ ఎనీ ఆఫీసర్ ఇన్ కమాండ్ ఆఫ్ ఎనీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ బిలాంగ్ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సపరేట్ గా ఒక గుంపు అంటూ ఉంటుంది, వాళ్ళకి కమాండర్ ఉంటాడు, అవన్నీ ఆఫీసర్ ఉంటారు కొంతమంది. ఆ డెసిగ్నేషన్స్ అయితే మనకు తెలీదు. అలా ఉంటారు. వాళ్ళంతా ఒకరి దీని కింద ఉంటారు అనమాట. అప్పుడు సచ్ మేజిస్ట్రేట్ మే రిక్వైర్ ఎనీ ఆఫీసర్ ఇన్ కమాండ్ ఆఫ్ ఎనీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ బిలాంగింగ్ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్ టు డిస్పర్స్ ది అసెంబ్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అండర్ హిస్ కమాండ్. అయ్యా నీ కమాండ్ లో ఉన్నటువంటి ఏదైతే ఆర్మ్డ్ ఫోర్స్ ఉందో దాని ద్వారా ఈ గుంపును చెదరకొట్టు అని చెప్పేసి రిక్విషన్ ఇవ్వాల, రిక్వైర్. And to arrest and confine such persons forming part of it as the magistrate may direct or as it may be necessary to arrest and confine in order to disperse the assembly or to have them punished according law. మరి మీరు గమనించుంటారు, అందరు ఎత్తి వ్యాన్లో వేస్తూ ఉంటారు, తెలుసా మీకు? చూసుంటారు కదా. ఎస్ సార్. ఎవడైతే కూర్చున్నారో తీసుకెళ్లి మొహమాటం ఏమీ లేదు, ఆడమొగ తేడా లేదు, అందరినీ ఎత్తుకెళ్ళి దాంట్లో వ్యాన్లో పడేస్తారు, లేదా అరెస్ట్ చేసి కన్ఫైన్ చేసే ఇది కూడా ఉంటుంది, అంటే బంధించడం కూడా ఉంటుంది అనమాట. తర్వాత every such officer of the armed forces shall obey such requisition in such manner as he thinks fit, but in so doing he shall use a little force and do as little injury to person and property as may be consistent with the dispersing the assembly and arresting and detaining such persons. మరి ఎవరైతే ఆ రిక్యూషన్ తీసుకున్నారో ఆ కమాండర్ ఏం చేయాలట, తన కింద ఉన్నటువంటి ఆ ఫోర్స్ అయితే ఉపయోగించాలట, కానీ డిస్పర్స్ చేసే విధంలో కొద్ది జాగ్రత్తగా లిటిల్ ఫోర్స్ యూజ్ చేయాలి. అంత ఇది లేకుండానే కొద్దిగా అవసరమైనంత వరకు లిటిల్ ఫోర్స్ యూజ్ చేయాలా. లిటిల్ ఇంజరీ కూడా, అంటే అందరినీ మరి ఇది చేయమన్నారు, లాఠీ చార్జ్ చేయమన్నారు అని చెప్పేసి తలలు పగలగొట్టం కాదు, కానీ కొంచెం ఓ రకంగా చిన్న గాయాలు అయ్యేంత వరకు పర్వాలేదు. పర్సన్ అండ్ ప్రాపర్టీ అంతవరకు చేయాలి. ఆ గుంపుకు తగ్గట్టుగా దాంతో కన్సిస్టెంట్ గా ఉండేటట్లుగా వాళ్ళైతే అది చేయాలి. సరే. 131 పవర్ ఆఫ్ సర్టన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫీసర్స్ టు డిస్పర్స్ అసెంబ్లీ. When the public security is manifestly endangered by any such assembly and no executive measure can be communicated with, any commissioned or gazetted officer of the armed forces may disperse such assembly with the help of the armed forces under his command. మరి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు అక్కడ ప్రెజెంట్ లేరు, ఆయనకు కమ్యూనికేట్ చేసేటువంటి అవకాశం కూడా లేనప్పుడు, ఆ పబ్లిక్ సెక్యూరిటీ అయితే మేనిఫెస్ట్లీ ఎండేంజర్, అది చాలా ప్రమాదంలో ఉన్నప్పుడు అలాంటి గుంపును చెదరగొట్టేటువంటి అధికారం కమిషన్డ్ ఆర్ గెజెటెడ్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇచ్చుంటారు. ఆయన ఆ పని చేయొచ్చాడు. అండ్ మే అరెస్ట్ అండ్ కన్ఫైన్ ఎనీ పర్సన్స్ ఫార్మింగ్ పార్టీ, ఆ గుంపులో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించేదని కూడా ఆయనకు అధికారం ఇచ్చారు. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు డిస్పర్స్ సచ్ అసెంబ్లీ ఆర్ దట్ దే మే బి పనిష్డ్ అకార్డింగ్ టు లా. వాళ్ళని మళ్ళీ వీళ్ళను అరెస్ట్ చేసి బంధించడం కాదు, మళ్ళీ వాళ్ళను చట్టానికి అప్పగిస్తారు. అక్కడ వాళ్ళకి చట్ట ప్రకారంగా
శిక్షించడానికి అవకాశం ఉండేలాగా. బట్ ఇఫ్ వైల్ హీ ఈస్ యాక్టింగ్ అండర్ దిస్ సెక్షన్ it becomes practicable for him to communicate with an executive magistrate, he shall do so and shall thenceforward obey the instructions of the magistrate as to whether he shall or shall not continue such action. ఒకవేళ అలా చేశాడు, చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకవేళ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి ఆ సమాచారం అందించేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆయన వెంటనే అయ్యా ఇలా ఉంది పొజిషన్ అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఏ విధంగా చెప్తారో డైరెక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఆ ప్రకారంగా అతను చేయాలి. అంటే ఈ ఏదైతే డిస్పర్స్ చేయడాన్ని కంటిన్యూ చేయాలా లేదా అన్నది ఆయన అడగాల. ఇవన్నీ ఏమైనాయంటే అప్పట్లో ఎక్కడో ఉన్నప్పుడు ఇంకా సెట్ వైర్లెస్ సెట్ అవి ఉంటాయి, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండేది కాదు. అప్పట్లో ఇవి చేయబడ్డ సెక్షన్స్ ఇవి. ఇప్పుడు మన ప్రపంచంలో ఎక్కడున్నా సరే కమ్యూనికేట్ చేసే ఫెసిలిటీ ఉంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు మార్చాలా ఇంకా. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి కదా, అప్పుడు ల్యాండ్ లైన్లు ఉండేటివి. అప్పుడు తయారైనటువంటి సెక్షన్లు ఇవి. ఇంకా ఇవి మార్చాలా? సరే, ప్రొటెక్షన్ అగైన్స్ట్ ప్రాసిక్యూషన్ ఫర్ యాక్ట్స్ డన్ అండర్ ప్రిసీడింగ్ సెక్షన్స్. పైన చెప్పినటువంటి సెక్షన్స్ లో వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళు చేయడం వల్ల ఎవరైనా గాయపడతారు, ఇంకోటి ఏదైనా జరుగుతుంది, అయినా సరే వాళ్ళపైన ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండొద్దు అని చెప్పేసి ఇది చూస్తుంటారు పోలీస్ కాల్పులు అవన్నీ. వాళ్ళపైన కేసులు పెట్టరు. కేసులు పెట్టడానికి లేదని సెక్షన్ చెప్తుంది. సరే, ఎప్పుడు వీళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు అనే దానికి అది ఏమంటారు, కండిషన్ ప్రెసిడెంట్ కానీ ప్రయర్ శాంక్షన్ కానీ అవసరం అన్న ఇదిలో చెప్పారు. నో ప్రాసిక్యూషన్ అగైన్స్ ఎనీ పర్సన్ ఫర్ ఎనీ యాక్ట్ పర్పసింగ్ టు బి డన్ అండర్ సెక్షన్ 129, 130, 131 షల్ బి ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ క్రిమినల్ కోర్ట్ ఎక్సెప్ట్. అయితే క్రిమినల్ కోర్టులో వీళ్ళపైన ప్రాసిక్యూషన్ మీరు లాడ్జ్ చేయాలంటే శాంక్షన్ ఉండాలి. విత్ ది శాంక్షన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ వేర్ సచ్ పర్సన్ ఈస్ ఎన్ ఆఫీసర్ ఆర్ మెంబర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించి మెంబర్ కానీ లేదా ఆఫీసర్ కానీ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఉండాలి, శాంక్షన్ అయితే ఉండాలి. లేదు విత్ ది శాంక్షన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఎనీ అదర్ కేసు. మిగతా విషయాల్లో స్టేట్ గవర్నమెంట్ యొక్క శాంక్షన్ అయితే ఉండాలి. మళ్ళీ 2, నో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్ అండర్ ఎనీ ఆఫ్ ది సెట్ సెక్షన్స్ ఇన్ గుడ్ ఫెయిత్. వాళ్ళపైన కూడా తహసీల్దార్ గారు కానీ లేదా పోలీస్ ఆఫీసర్, మన పైన ఏమనుకున్నాం, పోలీస్ ఆఫీసర్ అంటే నాట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్, ఆయన అబ్సెన్స్ లో నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అనుకున్నాం కదా. వాళ్ళు గుడ్ ఫెయిత్ తో అంటే మంచి విశ్వాసంతో, అంటే బ్యాడ్ ఇంటెన్షన్ తో కాకుండా గుడ్ ఫెయిత్ మంచి విశ్వాసంతో ఇలా చేస్తే తప్ప మనకు ప్రజలకి శాంతికి భంగం కలగకుండా ఉంటుంది. మనం వదిలేస్తే ఇది చాలా దూరం వెళ్తుంది అనే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా పని చేస్తుంటారు అనుకోండి, యాక్టింగ్ అండర్ ఎనీ ఆఫ్ ది సెట్ సెక్షన్స్, పైన చెప్పినట్టు సెక్షన్ లో వాళ్ళు ఇది చేశారనుకోండి, ఏదైనా చర్య తీసుకున్నప్పుడు. అండ్ మళ్ళీ నో పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ ఇన్ కాంప్లైన్స్ విత్ రిక్వెషన్ ఆర్డర్. రిక్వెషన్ ఇస్తారు అని చెప్పాం కదా, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు కమాండర్ కి రిక్వెషన్ ఇస్తారు, అయ్యా ఇలా గుంపుడు చెరగొట్టండి అని చెప్పేసి. వాళ్ళు కానీ అలా చేసిన వాళ్ళు కానీ. సి వచ్చేసి నో ఆఫీసర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ యాక్టింగ్ అండర్ సెక్షన్ 131 గుడ్ ఫెయిత్, అది వాళ్ళు కానీ. మరి నో మెంబర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ డూయింగ్ ఎనీ యాక్ట్ ఇన్ ఒబీడియన్స్ టు ఎనీ ఆర్డర్ విచ్ హీ వాస్ బౌండ్ టు ఒబే షల్ బి డీమ్డ్ టు హావ్ దేర్ బై కమిటెడ్ అన్ అఫెన్స్. మరి వీళ్ళందరూ ఆ కమాండర్ ఆదేశిస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి మెంబర్ ఖచ్చితంగా ఒబే చేసి తీరాలి. ఎస్ సార్ నల్లవాడు, ఇంకా తప్పితే వేరే అవకాశం లేదనమాట. ఆ ఫైర్ అన్నప్పుడు వీడు ఫైర్ చేసి తీరాలా, ఫైర్ చేయకుండా ఉంటాడా? ఉండడా? సార్ అట్లా అన్నప్పుడు పై అధికారి ఆదేశాన్ని పాటించినాడు కాబట్టి ఇంకా వాడి మీద కేసు ఉండదు. కాబట్టి ఇక్కడ బాగా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, నో మెంబర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ డూయింగ్ ఎనీ యాక్ట్ ఇన్ ఒబీడియన్స్ టు ఎనీ ఆర్డర్ విచ్ హీ వాస్ బౌండ్ టు ఒబే షల్ బి డీమ్డ్ టు హావ్ దేర్ బై కమిటెడ్ అఫెన్స్. అంటే అది వాడు ఎటువంటి నేరము చేసినట్లు కాదు. ఆ పై అధికారి ఏదైతే ఆదేశం ఇస్తాడో దాన్ని అతను పాటించి ఏదైనా పని చేస్తే అది నేరం అయితే కానే కాదు అని చెప్తున్నారు. 3,
In this section and the preceding sections of this chapter, ఈ చాప్టర్ లో ఆర్మ్డ్ ఫోర్సెస్ అని ఎక్కడ కనపడినప్పుడు ఏమైనా భావించుకోవాలని చెప్తున్నారు చూడండి. ది ఎక్స్ప్రెషన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీన్స్ ది మిలిటరీ, నేవల్ అండ్ ఎయిర్ ఫోర్సెస్ ఆపరేటింగ్ యాజ్ ల్యాండ్ ఫోర్సెస్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ అదర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనియన్. సో ఆపరేటింగ్ వాళ్ళంతా వస్తారట. మరి Officer in relation to the armed forces means a person commissioned, gazetted, or in pay as an officer of the armed forces and includes a junior commissioned officer, warrant officer, petty officer, non-commissioned officer, and non-gazetted officer. ఇన్ని ర్యాంకులు ఉన్నాయి చూడండి అక్కడ. మనం అనుకుంటాం కానీ ఆర్మీలో ఇన్ని ఉన్నాయి. నెక్స్ట్ మెంబర్ అంటే ఎవరు అని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెంబర్ అన్నాం కదా. మెంబర్ ఇన్ రిలేషన్ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్ మీన్స్ ఎ పర్సన్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అదర్ దాన్ అన్ ఆఫీసర్. ఆఫీసర్ కాకుండా మిగతా వాళ్ళందరూ మెంబర్సేనట. సరే, పబ్లిక్ న్యూసెన్స్ 133 కండిషనల్ ఆర్డర్ ఫర్ రిమూవల్ ఆఫ్ న్యూసెన్స్. న్యూసెన్స్ ని రిమూవ్ చేసేదానికి పాస్ చేసేటువంటి కండిషనల్ ఆర్డర్. Whenever a district magistrate or a sub-regional magistrate or any other executive magistrate specially empowered in this behalf by the state government on receiving the report of a police officer or other information and on taking such evidence if any as it thinks fit considers. బాగా చూడండి, పబ్లిక్ న్యూసెన్స్ ఏదన్నా ఉంటే కూడా దాన్ని రిమూవ్ చేసే పవర్ తహసీల్దార్కి ఈ సెక్షన్ కింద ఇచ్చారు. చూడండి ఏంటి ఏమేమి పబ్లిక్ న్యూసెన్స్ కిందకి వస్తున్నాయి అన్నప్పుడు that any unlawful obstruction or nuisance should be removed from any public place or from any way, river, channel which is or may be lawfully used by the public. పబ్లిక్ యూజ్ చేసేటువంటి వేలో కానీ, నదిలో కానీ, ఛానల్లో కానీ, ఆ పబ్లిక్ ప్లేస్లో కానీ ఏదైనా సరే అన్లాఫుల్ అబ్స్ట్రక్షన్ ఆర్ న్యూసెన్స్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేదానికోసము అవసరమని ఆయన అనుకుంటే తహసీల్దారు. కాకపోతే ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇస్తారు ఆయనకి. అయిందా అన్లాఫుల్ అబ్స్ట్రక్షన్ or nuisance. That the conduct of any trade or occupation, ఏదైనా సరే వృత్తి కానీ లేదా వ్యాపారం కానీ ట్రేడ్ కానీ అక్కడ చేయడం వల్ల ఆర్ ది కీపింగ్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ మర్చెంటైజ్, గూడ్స్ వస్తువు కానీ ఇంకొకటి కానీ is injurious to the health or physical comfort of the community, and that in consequence such trade or occupation should be prohibited or regulated, or such goods or merchandise should be removed or the keeping thereof regulated. సరే, మీ ఇంటి పక్కల వాడు క్రాకర్స్ వ్యాపారం చేస్తుంటాడు. మీ ఇంటి పక్కనే ఆడని తెచ్చి స్టాక్ పెట్టాడు, లేదా ఒక స్ట్రీట్ లో పెట్టాడు అనుకోండి. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు భయపడరా అది ఏమన్నా అవుతాయని? భయపడతారు సార్, భయపడతారు. అది ఒక పేలింది అనుకోండి, మొత్తం అంతా ఇదైపోతుంది కదా, ధ్వంసం అయిపోతుంది. మరి ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. అట్లా నేను ఎగ్జాంపుల్ మటుకు చెప్తున్నాను. అట్లాంటివి ఎక్కడైనా సరే వ్యాపారం కానీ వృత్తి కానీ కొనసాగిస్తూ దాని లేదా ఏదైనా వస్తువులు అక్కడ పెట్టేస్తే అవి ఇంజూరియస్ టు ది హెల్త్ ఆర్ ఫిజికల్ కంఫర్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ, దానికోసం ఇది ఉన్నప్పుడు, అండ్ దట్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సచ్ ట్రేడ్ ఆర్ ఆక్యుపేషన్ షుడ్ బి ప్రొహిబిటెడ్, దాన్ని నిషేధించాలి లేదా క్రమబద్ధీకరించాలి అనే ఆ పరిస్థితి ఉన్నప్పుడు కూడా. నెక్స్ట్, దట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ బిల్డింగ్ ఆర్ ది డిస్పోజల్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ యాజ్ ఈస్ లైక్లీ టు అకేషన్ కన్ఫిగరేషన్ ఆర్ ఎక్స్ప్లోజన్ షుడ్ బి ప్రివెంటెడ్ ఆర్ స్టాప్డ్. ఇలాగున్నప్పుడు కూడా, ఏదైనా బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కూడా, లేదా ఏదైనా సరే ఏమంటారు వ్యర్థాలని డిస్పోజ్ చేస్తున్నప్పుడు కూడా, యాజ్ ఈస్ లైక్లీ టు అకేషన్ కాన్ఫిగరేషన్ ఆర్ ఎక్స్ప్లోజన్, ఇట్లా పీరియడ్ సంభవించే అవకాశం ఉన్నది అనే చోట కూడా షుడ్ బి ప్రివెంటెడ్ ఆర్ స్టాప్డ్. నెక్స్ట్, that any building, tent or structure or any tree is in such condition that it is likely to fall and thereby cause injury to persons living or carrying on business in the neighborhood or passing by, and that in consequence the removal, repair or support of such building, tent or structure or the removal or support of such tree is necessary. అది మీరు హైదరాబాద్ లో చూసింటారు లేదు, పురాతనమైనటువంటి భవనాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఇంకా పడిపోతాయి ఇవి అన్న స్థితి ఏదైనా ఉంటే వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుని పడగొట్టేవాళ్ళు.
ఎవరన్నా విన్నారా? అది అలా అలా పడగొట్టేస్తారు యాక్చువల్గా. ప్రమాదకరంగా డెమాలిష్ ఉన్నప్పుడు చేస్తారు సార్, డెమాలిష్ ఆర్డర్ Sir, చేస్తారు can you మున్సిపాలిటీ. repeat once? వర్షాకాలంలో చేస్తారు సార్, లేదు. హెవీ రైనీ సీజన్ లో. అవునవును. దట్ ఎనీ బిల్డింగ్, టెంట్, స్ట్రక్చర్ ఆర్ ఎనీ ట్రీ ఈస్ ఇన్ సచ్ కండిషన్ దట్ ఇట్ ఈస్ లైక్లీ టు ఫాల్. అది పడిపోయే స్థితిలో ఉంది. తర్వాత దారింటి వాళ్ళకి కానీ, ఆ పక్కన ఉన్న వాళ్ళకి కానీ, అక్కడ నివసించే వాళ్ళకి కానీ, బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, వాళ్ళకి ఆ ఇది అవుతుంది, ఇంజురీ జరుగుతుంది అని చెప్పేసి భావించినప్పుడు వాళ్ళు దాన్ని అయితే ఆ బిల్డింగ్ కానీ, టెంట్ కానీ, స్ట్రక్చర్ కానీ దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు తహసీల్దార్ గారు తర్వాత that any tank, well or excavation adjacent to any such way or public place should be fenced in such manner as to prevent danger arising to the public. ఎక్కడో చోట ఆ రోడ్ పక్కన అందరూ వెళ్ళే దారి పక్కన ఏదైనా చెరువు ఉన్నా సరే, బావి ఉన్నా సరే, మరి తవ్వకాలు జరుగుతున్నా సరే, వాటి నుంచి వెళ్ళేవాడు పొరపాటున దాంట్లో పడితే చనిపోతారు, వాళ్ళకి ఇది జరుగుతుంది, డేంజర్, ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు కూడా దానికి ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు, లేదు దట్ ఎనీ డేంజరస్ యానిమల్ షుడ్ బి డెస్ట్రాయిడ్, కన్ఫైన్డ్ ఆర్ అదర్వైజ్ డిస్పోజ్డ్ ఆఫ్. ఒక వీధిలో దారింటి పోయే వాళ్ళందరినీ కుక్క కరుస్తూ ఉంటుంది, లేదు ఎద్దు పొడుస్తూ ఉంటుంది, అట్లా ఉంటుంది. అట్లా నేను ఊరికే చెప్తున్నాను, అట్లా ఎగ్జాంపుల్. అట్లా పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు డేంజరస్ యానిమల్ దాన్ని చంపాలని, డెస్ట్రాయిడ్, కన్ఫైన్డ్ ఆర్ అదర్వైజ్ బంధించాలి అని అనుకున్నప్పుడు కూడా అప్పుడు ఆ మేజిస్ట్రేట్ ఏం చేయొచ్చు అంటే, such magistrate may make a conditional order requiring the person causing such obstruction or nuisance, ఆడికి ఒక కండిషనల్ ఆర్డర్ ఇస్తారు. ఇచ్చి ఎవరెవరికంటే అబ్స్ట్రక్షన్ న్యూసెన్స్ చేసే వ్యక్తికి, ఆర్ క్యారింగ్ అండ్ సచ్ ట్రేడ్ ఆక్యుపేషన్, ఆ వ్యాపారము లేదా వృత్తి చేస్తున్న వాళ్ళకి, ఆర్ కీపింగ్ ఎనీ సచ్ గూడ్స్ ఆర్ మర్చెంటైజ్, ఆ గూడ్స్ అది పెట్టిన వాడికి, లేదా ఓనింగ్, పొజిషనింగ్ ఆర్ కంట్రోలింగ్ సచ్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ యొక్క ఓనర్కు ఉంటారు కదా వాళ్ళకి, లేదు ఆ అనిమల్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ చెట్టు యొక్క ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కండిషనల్ ఆర్డర్ పెట్టి విత్ ఇన్ ఎ టైమ్ టు బి ఫిక్స్డ్ ఇన్ ద ఆర్డర్. అయ్యా బాబు నీకు చెప్తున్నాను, నువ్వు విత్ ఇన్ 1 week లేదా రేపు ప్రొద్దున తెల్లవారేసరికి అట్లా టైం పెడతారు, దాంట్లో టైం ఫిక్స్ చేసి ఈ అబ్స్ట్రక్షన్ తీసేయి, లేదు ఈ మానుకో, ఈ వ్యాపారం మానుకో, ఈ స్టాక్ పెట్టడము, ఈ గుడ్స్ ఇక్కడ పెట్టడం ఇవన్నీ మానుకో, లేకపోతే ఈ సక్రంగా పెట్టు అని అతనికి ఇస్తారు. లేదు ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది సక్రమంగా చేయమని లేదా నిలుపుదల చేయమని కూడా కండిషనల్ ఆర్డర్ ఇవ్వచ్చు. లేదు ప్రమాదకరంగా ఏదైనా ఉంటే దానికి రిపేర్స్ ఏమైనా చేయాల్సి ఉంటే ఆ రిపోర్ట్స్ చేసేయి, లేదా ఆ చెట్టు కూడా పడిపోయే స్థితిలో ఉంటే ఆ చెట్టును కూడా రిమూవ్ చేసేయని టైం ఫిక్స్ చేసి అతనికి ఆదేశం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి చుట్టూ కంచె వేసేయి, లేదు మీ అనిమల్ చాలా ఇది పెడతా ఉంది, దాన్ని దశ చేయి, లేదా మీ ఇంట్లో కట్టేసుకో, అవన్నీ చెప్పి అతనికి టైం ఫిక్స్ చేస్తారు. లేదు ఆర్ ఇఫ్ హీ అబ్జెక్ట్స్ సో టు డూ to appear before himself or some other executive measure subordinate to him at a time and place to be fixed by the other, show cause in the manner hereinafter provided, why the order should not be made absolute. సరే, ఒకవేళ అతను అలా చేయడానికి నిరాకరించాడు అనుకోండి, వచ్చి నా ముందు వచ్చి కారణం చెప్పు, నీకు ఎందుకు ఆర్డర్ ఇవ్వకూడదు, ఇచ్చాను కదా కండిషనల్ ఆర్డర్, విత్ ఇన్ 1 week 2 days ఈ పని చేసేది, నువ్వు చేయడానికి నిరాకరిస్తున్నావు కాబట్టి నేనే చేసేలాగా. అబ్సల్యూట్ చేయడం అంటే అది ఇంకా దానికి తిరుగు ఉండదు, ఫైనల్ అనమాట. అట్లా చేయడానికి ఎందుకు చేయకూడదు, నువ్వు కారణం చెప్పు, హాజరయ్యి అని చెప్పేసి ఆయన ఆదేశించిన కూడా ఆదేశించవచ్చు. మరి ఆ జంతువులు ఏదన్నా ప్రమాదకరంగా ఉంటే ఇది మన తహసీల్దార్ గారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ వేస్తారన్న సంగతి మనకు చాలా మందికి తెలియదు. నిజం ఒప్పుకున్నాం, వేసే అవకాశం ఉంది అని కూడా ఇది లేదు. ఎక్కడన్నా ఎవరన్నా గుంటలు తవ్వుతుంటారు, దానికి ఫెన్సింగ్ వేయకపోతే మనం వెళ్ళి పోలీసుకి చెప్తే పోలీసు వెళ్ళి తహసీల్దార్ చెప్పాలి, ఆయన వచ్చేసి ఫెన్సింగ్ వేయించాలి అన్న ఇది కూడా మనకు నాలెడ్జ్ లేదు కదా. ఒక్కరన్నా వేస్తానండి. No order duly made by a magistrate under the section shall be called in question any civil court. మరి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు అయితే ఆర్డర్ ఇస్తారు, ఈ రకంగా ఫెన్సింగ్ వేయి, లేదా నీ అనిమల్ని డిస్ట్రాయ్ చెయ్యి, లేదా నీ బిల్డింగ్ రిపేర్ చెయ్యి, లేదా నీ బిల్డింగ్ పడగొట్టేసి చెట్లు కొట్టేసి అని ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇవి సివిల్ కోర్టులో వెళ్ళి వాళ్ళు ఛాలెంజ్ చేసే అవకాశం అయితే
లేదనమాట. అందుకే ఇలా ఇచ్చారు. నో ఆర్డర్ డ్యూలీ మేడ్ బై ఎ మేజిస్ట్రేట్ అండర్ దిస్ సెక్షన్ షల్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఇన్ ఎ సివిల్ కోర్ట్. అది చూడండి బాగా ఇక్కడ గమనిస్తే, పబ్లిక్ న్యూసెన్స్ రిమూవ్ చేయమని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ ఇస్తే మీరు వెళ్ళి సివిల్ కోర్టులో వేయడానికి ఉండదు. ఒకవేళ వేసినా కూడా అది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఓడిపోతారు దీన్ని బట్టి అనమాట. అంటే ఈ రూల్ తెలియదు అనుకోండి, ఏంటి తహసీల్దార్ నీకు అట్లా ఇచ్చాడా, ఇల్లు పడగొట్టమన్నాడా, వాని కథ చూస్తానని చెప్పేసి మీరు కోర్టులో కేసు వేయడం కాదు, సివిల్ కేసు, ఓడిపోతారు. ఈ సెక్షన్ అడ్డం వస్తుంది మనకి. ఇది తెలుసుకున్నాం అనుకోండి, లేదయ్యా మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి ఆ పవర్ ఉంది, ఆయన అలా చేయొచ్చు అని మీరు చెప్తారు. అంటే మీరు వచ్చే కేసు పోగొడుతున్నారు కదా సార్ మీకు అని అనడం కాదు, ఉన్న పొజిషన్ చెప్తున్నాను, అందులో అది రాశారు కదా. అవన్నీ క్లయింట్కి ఎవరు చెప్తారు సార్, వాడికి కేసు ఇచ్చాడు మేము వేసాం అని కాదు, ఈ రూల్ పొజిషన్ అయితే ఇట్లా ఉంది మీకు. సరే, ఎక్స్ప్లెనేషన్. ఎ పబ్లిక్ ప్లేస్ ఇంక్లూడ్స్ ఆల్సో ప్రాపర్టీ బిలాంగింగ్ టు స్టేట్, క్యాంపింగ్ గ్రౌండ్స్ అండ్ గ్రౌండ్స్ లెఫ్ట్ అన్ఆక్యుపైడ్ ఫర్ శానిటరీ ఆర్ రిక్రియేటివ్ పర్పస్. స్టేట్ గవర్నమెంట్ కి చెందిన కూడా పబ్లిక్ ప్లేస్ వస్తాయి అని చెప్తున్నారు. అవి ఈ గ్రౌండ్స్, క్యాంపింగ్ గ్రౌండ్స్ లెఫ్ట్ అన్ఆక్యుపైడ్ ఫర్ శానిటరీ ఆర్ రిక్రియేటివ్ పర్పసెస్, ఇవన్నీ. 134. Service or notification of order. The order shall, if practicable, be served on the person against whom it is made in the manner herein provided for service of summons. మళ్ళీ వాడికి ఆర్డర్ ఇవ్వాలి కదా, ఆర్డర్ ఎలా ఇవ్వాలంటే సమన్స్ ఎలా సర్వ్ చేస్తారో ఆ పద్ధతి ప్రకారం అతనికి సర్వ్ చేయాలి అని చెప్తారు. ఇఫ్ సచ్ ఆర్డర్ కెనాట్ బి సో సర్వ్డ్, అలా చేయలేని పరిస్థితి ఉన్న పక్షంలో ఇట్ షల్ బి నోటిఫైడ్ బై ప్రొక్లమేషన్ ద్వారా నోటిఫై చేయొచ్చు. పబ్లిష్ ఇన్ సచ్ మేనర్ as స్టేట్ గవర్నమెంట్ మే బై రూల్స్ డైరెక్ట్ అండ్ ఏ కాపీ thereof షల్ బి స్టక్ అప్ అట్ సచ్ ప్లేస్ ఆర్ ప్లేసెస్ as may be fittest ఫర్ కన్వేయింగ్ ది ఇన్ఫర్మేషన్ టు సచ్ పర్సన్. మరి ఆ వ్యక్తికి ఆ ఇన్ఫర్మేషన్ తెలియచేయడానికి ఏదైతే ఫిట్టెస్ట్ ప్లేస్ అని అనిపిస్తుందో ఆ ప్లేస్ లో దాన్ని తీసుకెళ్లి ఆ కాపీని అతికించాలి, పబ్లిష్ చేయాలి, ప్లస్ ఆ కాపీని అక్కడ అతికించాలి. 135. పర్సన్ టు హూమ్ ఆర్డర్ ఇస్ అడ్రస్డ్ టు ఒబే ఆర్ షో కాజ్. మరి ఎవరైతే దాంట్లో అడ్రస్ ఎవరు రాశారో ఆ పర్సన్ ఏం చేయాలంటే, ది పర్సన్ అగేన్స్ట్ హూమ్ సచ్ ఆర్డర్ ఇస్ మేడ్ షల్ ఖచ్చితంగా చేసే తీరాలి. ఏమి చేయాలా? పర్ఫార్మ్ విత్ ఇన్ ది టైమ్ అండ్ ఇన్ ది మేనర్ స్పెసిఫైడ్ ఇన్ ది ఆర్డర్ ది యాక్ట్ డైరెక్టెడ్ దేర్ బై. మరి ఆ ఆర్డర్ లో ఏం రాసి ఉంటారు, ఈ యాక్ట్ నువ్వు పర్ఫార్మ్ చేయి అంటే చెట్లు కొట్టేయి, బిల్డింగ్ కూల్చేయి, ఆ జంతువుని ఇచ్చేసేయి, ఆ ఫెన్సింగ్ వేయి అని దాంట్లో రాసి ఉంటారు కదా. ఇలా చెయ్యి అని ఏ మేనర్ లో అయితే చెప్పారో ఆ టైం లోపల అతను పర్ఫార్మ్ చేయాలి. లేదు, అపియర్ ఇన్ అకార్డెన్స్ విత్ సచ్ ఆర్డర్ అండ్ షో కాజ్ అగైన్స్ సేమ్. ఒకవేళ అయ్యాను ఈ కారణం వల్ల నేను ఈ ఆర్డర్ పాటించను అని ఏమైనా చెప్పుకునేది ఉంటే వెళ్ళి అక్కడ ఆయనకు చెప్పుకోవాలి, తహసీల్దార్ గారికి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి అనుకోండి. నెక్స్ట్ 136. Consequences of his failing to do so. If such person does not perform such act or appear on show cause, he shall be liable to the penalty prescribed in that behalf in section 188 of the IPC, and the order shall be made absolute. అతను పర్ఫామ్ చేయలేదు, తర్వాత వచ్చి అపేర్ కూడా కాలేదు, అలాంటప్పుడు అతని పైన ఏం కేసు పెడతారంటే 188 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ సార్. 188 అంటే disobedience of public servant any order promulgated by public servant అన్నమాట. పబ్లిక్ సర్వెంట్ అది ఇది ఎప్పుడు పెడతారంటే, ఇప్పుడు 30 ఆఫ్ పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అవన్నీ చేస్తారు కదా, అది ఉల్లంఘించి ఎవరన్నా సరే ధర్నాలు ఇవి చేస్తే పొలిటికల్ పార్టీస్ ప్రొటెస్ట్ చేసేటప్పుడు కూడా ఇదే ఎక్కువ పెడతారు సార్. 188 ఇది పెడతారు. కానీ ఈ సెక్షన్ 180కి సంబంధించి చాలా స్పెషల్ ప్రొవిజన్ ఉంది, అది చాలా మంది పాటించలేదు, అది మనకు తెలుసుకుందాం 188 వచ్చినప్పుడు ఐపీసీలో. కానీ దీని గురించి 180 గురించి మనకు సిఆర్పిసిలో కూడా వస్తుంది. అంటే దీనికి సంబంధించి ఈ కేసులు పెట్టాలంటే ఒక సపరేట్ ప్రొసీజర్ అంటూ ఉంది, దాని ప్రకారమే పెట్టాలి. ఒక బార్ ఉంది, అంటే బార్ టు టేక్ కాగ్నిజన్స్ ఆఫ్ సర్టన్ అఫెన్సెస్ అని మనకు ఒక చాప్టర్ వస్తుంది. అంటే 498A ఉంటుంది. 498 అని మీ పక్కింట్లో ఎవరో కోడల్ని సతాయిస్తున్నారు అనుకోండి, దారంటే వెళ్ళేవాడు కంప్లైంట్ ఇచ్చేదానికి ఉండదు, దాంట్లో కొన్ని ఉంటాయి, ఆమె కానీ ఆమె బంధువులు కానీ గార్డియన్ కానీ అని చెప్పేసి కొన్ని ఉంటాయి అనుకుంటా. అంటే లోకల్ స్టాండీ ఉండాల్సిన ఇది ఉంటుంది అనమాట.
అట్లాంటి వాళ్ళే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా ఆ 188 సెక్షన్ కింద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వాలంటే కామన్ గా ఇది 188 పోలీసు వాళ్ళు సుమోటోగా తీసుకుంటారు కదా సార్. కాదు పోలీసులకి అసలు 188 కింద ఎఫ్ఐఆర్ కట్టడానికే పవర్ లేదు. అంటే రాస్తున్నారు మరి దాంట్లో ఎఫ్ఐఆర్ లో 188 రాస్తున్నా అదే సార్ అని చెప్తున్నది. సపరేట్ ప్రొసీజర్ అంటూ ఉంది దానికి. అది వీలైతే పాటించలేదు, అది తెలియకనో తెలుసు. అట్లాగే ఫస్ట్ నుంచి వస్తుంది కాబట్టి అలా అనుకుంటున్నాను నేను. అది మనకు పోలీస్ ప్రొసీడింగ్స్ ద్వారా వాళ్ళ కంప్లైంట్ రాసుకుని వాళ్ళ ఎఫ్ఐఆర్ చేస్తారు సార్ కొన్ని. అది 195 సిఆర్పిసి కింద అదైతే నిషిద్ధం. 188 సెక్షన్ కింద పోలీసులకి పవర్ ఉండదు కేసు పెట్టడానికి. అఫెన్సెస్ రాశారు, వాటిల్లో వచ్చేసి మీరు డైరెక్ట్ గా కోర్టులో కంప్లైంట్ ఇవ్వాల్సి తప్పితే ఎఫ్ఐఆర్ కట్టడానికి ఉండదు. 195 వచ్చినప్పుడు చూద్దాం. సరే, అతను పాటించకపోయినా లేదా అపీర్ అయ్యి షోకాస్ కారణం చెప్పకపోయినా అతని పైన 188 ఐపీసీ పెడతారట. ఇంత ఉంటుంది చూడండి. మీరు ఏదో ఇంటి ముందర గుంట కొట్టాము, ఎవడో సైకిల్లో పోతూ దాంట్లో పడే అవకాశం ఉంది అన్నప్పుడు కూడా, ఎవరికైనా ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు కూడా ఇంత స్టోరీ ఉంటుంది. నేను ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాలా, ఇలాంటి అవకాశం అయితే ఉంది అనమాట. Procedure where existence of public right is denied, where an order is made under section 133 for the purposes of preventing obstruction, nuisance or danger to the public in the use of any way, river, channel or place, the magistrate shall, on the appearance before him of the person against whom the order was made, question him as to whether he denies the existence of any public right in respective way, river, channel or place, and if he does so, the magistrate shall, before proceeding under section 138, inquire into the matter. మరి ఎక్కడైనా సరే దారి మూసేశారు అనుకోండి, ఎవరు పబ్లిక్ తిరగకుండా దారి మూసేసినప్పుడు ఏంటి ఈ దారి ఏమైనా మీ అబ్బదా అని ఆయన అడగొచ్చు అనమాట. పబ్లిక్ రైట్ ఉందా లేదా, డినై చేస్తున్నావా, నువ్వు లేదంటున్నావా అని ఆయన క్వశ్చన్ చేయాలి. అది తర్వాత ఆ మేజిస్ట్రేట్ గారు బిఫోర్ ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ 138 ఇంక్వైరీ ఇంటూ ది మ్యాటర్, ఆ మ్యాటర్లో అతను ఇంక్వైరీ అయితే చేయాలన్నమాట. అంటే విచారణ అయితే జరపాలని చెప్తున్నారు. అలా జరిపిన తర్వాత కొన్ని చోట్ల రోడ్స్ బ్లాక్ చేస్తూ ఉంటారు అనాథరైజ్డ్ గా. వాడు ఏదో బిల్డింగ్ కడుతుంటాడు, ఇంకోటి కడుతుంటాడు, రోడ్ అయితే బ్లాక్ చేస్తాడు. పలుకుబడి ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు చేయరా? చేస్తారు సార్, డెఫినెట్ గా చేస్తారు. అన్అఫీషియల్ గా చేస్తారు. అవును. అలాంటప్పుడు నెక్స్ట్ if in such inquiry the magistrate finds that there is any reliable evidence in support of such denial, ఒకవేళ అతను డినై చేయడానికి సపోర్ట్ గా ఏదైనా సరే రిలయబుల్ ఎవిడెన్స్ ఉందన్నప్పుడు he shall stay the proceedings until the matter of the existence of such right has been decided by a competent court, and if he finds that there is no such evidence, he shall proceed as laid down in section 138. మరి చూపించాడు అనుకోండి, అయ్యా అదో నాకు ఇక్కడ పబ్లిక్ అయితే తిరగదు అని ఏదన్నా సాక్ష్యం చూపించాడు అనుకోండి, అప్పుడు కాంపిటెంట్ కోర్టు డిసైడ్ చేసేంత వరకు ఆ ప్రొసీడింగ్స్ అయితే ఇతను స్టే చేయాల్సి ఉంటుంది. మరి అలాంటి సాక్ష్యం ఏమి అతను చూపించలేదు అనుకోండి, 138 కింద అతను ప్రొసీడ్ అవ్వచ్చు మేజిస్ట్రేట్ గారు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. A person who has, on being questioned by the magistrate on subsection 1, failed to deny the existence of public right of the nature therein referred to, or who, having made such denial, has failed to adduce reliable evidence in support thereof, shall not in subsequent proceedings be permitted to make in such denial. సరే, అల్లి అడిగారు, ఏంటి దారి లేదంటున్నావు, మీకేమైనా సాక్ష్యం ఉందా అని క్వశ్చన్ చేసినప్పుడు, అవును దారి లేదు సార్, ఇక్కడ పబ్లిక్ వెళ్ళడానికి లేదు, యాక్సెస్ లేదు అని అతను అంటాడు. కానీ డినై చేయడు, అదొకటి. డినై చేస్తాడు, కాకపోతే సాక్ష్యం చూపిలేడు. అలాంటప్పుడు తర్వాత జరిగేటువంటి సబ్సిక్వెంట్ ప్రొసీడింగ్స్ లో వచ్చి అతను లేదు ఇక్కడ ఎవరికి హక్కు లేదు అని అనడానికి అయితే ఉండదు. ఇదేదో ఫస్ట్ అడిగినప్పుడే అతని దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అయితే చూపించాలి. డినై చేస్తాడా అడ్మిట్ చేస్తాడా అన్నది కూడా ఫస్ట్ లోనే జరిగిపోవాలని చెప్తారు. నెక్స్ట్ 138 ప్రొసీజర్ వేర్ హీ అపియర్స్ షోకాస్. మరి ఆయనకు అది ఆర్డర్ అయితే ఇచ్చారు కదా, నా ముందర అపియర్ గా లేదా పర్ఫార్మన్స్ చేయని 2 రకాల ఛాన్సులు ఇచ్చినప్పుడు ఆయన, ఇఫ్ ది పర్సన్ అగేన్స్ట్ హూమ్ ఎన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 133 ఈస్ మేడ్ అపియర్స్
and show cause against the order, the magistrate shall take evidence in the matter as in summons case. Summons కేసులో ఎవిడెన్స్ ఎలా తీసుకుంటారో అలాగే ఈ మేజిస్ట్రేట్ గారు ఇది తీసుకోవాలి, సాక్ష్యం అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది మేజిస్ట్రేట్ is satisfied that the order either as originally made or subject to such modification as he considers necessary is reasonable and proper, the order shall be made absolute without modification or as the case may be with such modification. సరే, ఆ ఎవిడెన్స్ అయితే తీసుకున్నాడు, తర్వాత అదంతా పరిశీలించిన తర్వాత ఆయన తృప్తిపడ్డాడు. ఇలా ఎయిదర్ యాజ్ ఒరిజినల్లీ మేడ్, ఏదైతే ఆర్డర్ ఇచ్చాడో అది యాజ్ ఇట్ ఈస్ గా అయినా సరే ఆర్ సబ్జెక్ట్ టు సచ్ మోడిఫికేషన్, ఏదో మార్పులు చేసినా సరే అది రీజనబుల్ ప్రాపరు, నేను ఇచ్చినటువంటి ఆర్డర్ అని అతను అనుకుంటే ఆ ప్రకారంగా ఆర్డర్ ఇస్తాడు. మార్పులు చేసిన ఇస్తాడు, లేదా మార్పులు చేయకుండా యాజ్ ఇట్ ఈస్ అయినా సరే అది అబ్సల్యూట్ గా చేస్తాడు, అంటే ఇంకా ఫైనల్ అనమాట అది. Next, if the magistrate is not so satisfied, no further proceeding shall be taken in this case. ఒకవేళ ఇది ప్రాపరు అని రీజనబుల్ అని ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్ అతను సాటిస్ఫై కాలేదనుకోండి మేజిస్ట్రేట్ గారు, అప్పుడు నో ఫర్దర్ ప్రొసీడింగ్ షల్ బి టేకన్ ఇన్ ది కేస్. ఆ కేసులో ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది తీసుకోవద్దు, స్టాప్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 139. Power of magistrate to direct local investigation and examination of an expert. The magistrate may, for the purpose of an inquiry under section 137, 138, inquiry చేయాలని చెప్పేసి అన్నాం కదా పైన, ఆ ఇంక్వైరీ చేయడానికి డైరెక్ట్ లోకల్ ఇన్వెస్టిగేషన్ టు బి మేడ్ బై సచ్ పర్సన్ యాజ్ ఇస్ థింగ్స్ ఫిట్. ఇంకొక వ్యక్తికి అయ్యా నువ్వు వెళ్ళి చూసిరా, లోకల్ ఇన్వెస్టిగేషన్ అక్కడంతా చూసిరా పరిస్థితి ఏంటి అన్నది ఆ డైరెక్ట్ ఇవ్వచ్చు. సమన్ అండ్ ఎగ్జామిన్ అండ్ ఎక్స్పర్ట్, ఒక ఎక్స్పర్ట్ ని సమన్ చేసి ఎగ్జామిన్ చేయొచ్చు. ఏంటి పరిస్థితి ఇలా వచ్చింది, మాకు ఫిర్యాదు వచ్చింది, ఇది ఎంత మటుకు ఇది అని చెప్పేసి ఎక్స్పర్ట్ ని సమన్ చేసి ఎగ్జామిన్ చేసేటువంటి అవకాశం కూడా 139 సెక్షన్ ఇస్తోంది మేజిస్ట్రేట్ గారికి. Power of magistrate to furnish written instructions, where the magistrate directs local investigation by any person under section 139, the magistrate may furnish such person with such written instructions as seems necessary for his guidance. B. Declare by whom the whole or any part of the necessary expenses of the local investigation shall be paid. Number 2. The report of such person may be read as in the case. Sorry. మరి ఊరికి పిలిచేసి వెళ్ళి అక్కడ చూసి రాపు అంటే కూడా కష్టమే కదా, అతనికి రైటింగ్ లో ఆర్డర్ ఇస్తే తప్ప. మళ్ళీ ఆ రైటింగ్ లో ఆర్డర్ లేకుండా అక్కడ పోయాడు అనుకోండి, జనం తిరగబడతామో ఇంకో ఆయన కొట్టడమో తిట్టడమో చేస్తారు. కాబట్టి ఆయనకు అధికారం ఇస్తూ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రైటింగ్ లో ఇవ్వాలన్నమాట, ఆదేశాలు రైటింగ్ లో. మరి ఆ లోకల్ ఇన్స్పెక్షన్ కు లోకల్ ఇన్వెస్టిగేషన్ కావాల్సిన ఖర్చులు ఎవరు కట్టాలి, మొత్తం కట్టాలా లేదా కొంచెం భాగమైనా సరే ఎవరు పే చేయాలి అన్నది కూడా అందులో రాయాలి. నెక్స్ట్, ది రిపోర్ట్ ఆఫ్ సచ్ పర్సన్స్ మే బి రెడ్ యాజ్ ఎవిడెన్స్. వాళ్ళు పోయి అక్కడ లోకల్ ఇన్వెస్టిగేషన్ చేసి లేదా ఎక్స్పర్ట్ లోకల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ ఫైల్ చేస్తారు కదా, ఆ రిపోర్ట్ ను సాక్ష్యంగా అయితే చదువుకుంటారు అనమాట. అంటే ఆ కేసులో అది సాక్ష్యంగా ఉపయోగించుకుంటారు. వేర్ ది మేజిస్ట్రేట్ సమన్స్ and examines an expert under section 139, the magistrate may direct by whom the cost of such summoning and examination shall be paid. మరి సమన్లు ఇష్యూ చేసేదానికి ఆయన విచారించడానికి ఎగ్జామిన్ చేయడానికి ఏదైనా ఖర్చులు అయ్యేటంటే ఎవరు ఆ ఖర్చులు భరించాలి అన్నది కూడా మేజిస్ట్రేట్ గారు చెప్పొచ్చు, డైరెక్షన్ ఇవ్వచ్చు. 141. ప్రొసీజర్ ఆన్ ఆర్డర్ బీయింగ్ మేడ్ అబ్సల్యూట్ అండ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ డిసోబీడియన్స్. 141. When an order has been made absolute under section 136 or 138, the magistrate shall give notice of the same to the person. అబ్సల్యూట్ చేస్తారంటే అదే ఫైనల్ అని డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళకైతే నోటీస్ ఇస్తారట, ఎవరికి అగైన్స్ట్ హూమ్ ది ఆర్డర్ వాస్ మేడ్, అండ్ షల్ ఫర్దర్ రిక్వైర్ హిమ్ టు పర్ఫార్మ్ ది యాక్ట్ డైరెక్టెడ్ బై ది ఆర్డర్ విత్ ఇన్ ఎ టైమ్ టు బి ఫిక్స్డ్ ఇన్ ది నోటీస్ అండ్ ఇన్ఫార్మ్ హిమ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ డిసోబీడియన్స్ హీ విల్ బి లయబుల్ టు ది పెనాల్టీ ప్రొవైడెడ్ బై సెక్షన్ 188 ఆఫ్ ది ఐపీసీ. దాంట్లో నోటీస్ ఇస్తారు. ఇంతకు ముందు ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ ప్రకారం అతను నడుచుకోలేదు, ఆ రకంగా చేయలేదు, తర్వాత వచ్చేసి అతను ఇక్కడ హాజరయ్యి చెప్పడము అంత చెప్తున్నాడు. అంత అయిన తర్వాత కూడా లాస్ట్ కి ఇచ్చిన ఆర్డర్ ఫైనల్ అయింది అనుకోండి, అంటే అబ్సల్యూట్ అయింది అనుకోండి, ఆ పని చేయమని అప్పుడు నోటీస్ ఇస్తారు. అయ్యా నువ్వు పలానా రోజు లోపల పలానా టైం లోపల ఆ నోటీసులో రాసుంటారు, లోపల నువ్వు ఈ పని చేయి
షల్ ఫర్దర్ రిక్వైర్ హిమ్ టు పర్ఫార్మ్ ది యాక్ట్ డైరెక్టెడ్ బై ది ఆర్డర్. ఆర్డర్లో ఉన్నటువంటి ఆ పని నువ్వు పర్ఫార్మ్ చేయాల్సిందే విత్ ఇన్ టైం ఫిక్స్డ్ ఇన్ ది నోటీస్. మరి అలా చెప్తూ ఒకవేళ నువ్వు చేయకపోతే నీ పైన 188 ఐపీసీ పైన కింద 188 ఐపీసీ కింద నీ పైన అయితే కేసు పెట్టడం జరుగుతుంది, నువ్వు దానికి బాధ్యుడవుతావు అని చెప్పేసి దాంట్లో కూడా తెలియపరచాలన్నమాట. If such an act is not performed within the time fixed, the magistrate may cause it to be performed and may recover the cost of performing it either by the sale of any building, goods or other property removed by his order, or by the destruction and sale of any other movable property of such person within or without such magistrate local jurisdiction. And if such other party is with such jurisdiction, the order shall authorize its attachment and sale when endorsed by the magistrate within whose local jurisdiction the property to be attached is found. సరే, మేషర్ గారు చెప్పారు ఈ పర్ఫామ్ చేయాల్సిందే, చేయకపోతే నీకు 188 కింద నువ్వు లైబుల్ అవుతావు అని నోటీసులో చెప్పినా సరే అతను ఆ టైం ఫిక్స్ చేసిన టైం లోపల ఆ యాక్ట్ అనేది పర్ఫామ్ చేయకపోతే మేజిస్ట్రేట్ గారే దాన్ని ఆ పని జరిగేలాగా చేయొచ్చు. అంటే ఫెన్సింగ్ వేయాలనుకోండి, ఫెన్సింగ్ వేయచ్చు. ఏదైనా డెస్ట్రాయ్ చేయాలనుకోండి, డెమాలిష్ చేయాలనుకోండి, చేసేసి ఆ మొత్తం వచ్చేసి మే రికవర్ ది కాస్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్, ఆ పని చేయడానికి అయినటువంటి ఖర్చుల్ని దేని ద్వారా వసూలు చేస్తారంటే ఎయిదర్ బై ది సేల్ ఆఫ్ ఎనీ బిల్డింగ్ అన్నాం కదా, బిల్డింగ్ అనుకున్నాం, గూడ్స్ అనుకున్నాం, ఇంకోటి ప్రాపర్టీ అనుకున్నాం, అవి ఈ ఆర్డర్ ద్వారా ఏవైతే రిమూవ్ చేయబడ్డాయో ఆ దాని నుంచి వసూలు చేస్తారు అమ్మడం ద్వారా. ఆర్ బై ది డిస్ట్రెస్ అండ్ సేల్ ఆఫ్ ఎనీ అదర్ మూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ సచ్ పర్సన్ విత్ ఇన్ ఆర్ వితౌట్ సచ్ మేజర్ లోకల్ జ్యూరిస్డిక్షన్. అతని లోకల్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నా సరే, వేరే చోట ఉన్నా సరే, ఆ పర్సన్ యొక్క మూవబుల్ ప్రాపర్టీని అమ్మడం ద్వారా పట్టుకొని వస్తారు, అమ్మేస్తారు, దాని ద్వారా కూడా వసూలు చేసుకుంటారు. అయితే ఇక్కడ ఉన్నట్టు మేజిస్ట్రేట్ గారు ఇతని ప్రాపర్టీ ఇక్కడ తాడిపత్రిలో ఉన్నాడు, ఆయన ప్రాపర్టీ అనంతపూర్లో ఉందనుకో, మూవబుల్ ప్రాపర్టీ, అక్కడ మేజిస్ట్రేట్ గారికి ఎండార్స్ చేస్తాడు అటాచ్మెంట్ ఇది, అయ్యా అటాచ్ చేసి అక్కడ ఉంది ప్రాపర్టీ అని చెప్పేసి దాని ద్వారా అటాచ్ చేసి కూడా అమ్మడం ద్వారా ఆ ఖర్చులు అయితే వసూలు చేసుకుంటారు. అయిందా? దీనిపైన కూడా ఇంతకు ముందు పైన అనుకున్నాం కదా మనం, ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాని మీద వెళ్ళడానికి ఉండదు కోర్టు, కానీ ఇక్కడ కూడా అంతే. నో సూట్ షల్ లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ అండర్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ కింద ఏదైనా చేస్తే గుడ్ ఫెయిత్ తో దానిపైన కూడా ఆ సూట్ అయితే వేయడానికి అయితే ఉండదు అంట. నెక్స్ట్ 142. మరి సిఆర్పిసిలో ఇంజెక్షన్ అన్న పదం వస్తుంది అని మనకు ఇప్పటివరకు చాలా మందికి ఐడియా ఉండదు, కొంతమందికి తప్ప, లేదా? If a magistrate making an order under section 133, consider that immediate measures should be taken to prevent imminent danger or injury of a serious kind to the person. He may issue such an injunction to the person against whom the order was made as is required to obviate or prevent such danger or injury pending the determination of the matter. మరి వాడు కంటిన్యూ చేయకుండా మధ్యలో అతను ఇది చాలా డేంజరస్ గా ఉంది, ఇది ఆపితే తప్ప ఇది ప్రజలకి క్షేమకరంగా ఉండదు అని అన్నప్పుడు ఇమ్మీడియట్ మెజర్స్ షుడ్ బి టేకన్ అని ఆయన అనుకున్నప్పుడు వికరించు. దేనికోసం? ప్రివెంట్ ఇమ్మినెంట్ డేంజర్, చాలా ప్రమాదకరం ఉంటుంది అనమాట, ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితుల్లోని, లేదు ఇంజురీ ఆఫ్ సీరియస్ కైండ్ టు ది పబ్లిక్ కి ఆ సీరియస్ కైండ్ ఉన్నటువంటి ఇది ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది, ఇమ్మీడియట్ గా మనం చర్య తీసుకోపోతే అన్నప్పుడు హీ మే ఇష్యూ సచ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఎంతవరకు అంటే పెండింగ్ ఆ మ్యాటర్ డిటర్మైన్ అయ్యేంత వరకు అతను ఇంజెక్షన్ ఇవ్వచ్చట, నిషేధపు ఉత్తర్వు ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ సచ్ పర్సన్ ఫోర్త్ విత్ ఒబేయింగ్ సచ్ ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్ అతను ఒబే చేయకపోతే ది మేజిస్ట్రేట్ మే హిమ్సెల్ఫ్ యూజ్ ఆర్ కాజ్ టు బి యూజ్ such means as is things fit to obviate such a danger or to prevent such a injury. చూడండి, ఇంజెక్షన్ ఇస్తారు, ఇంజెక్షన్ ఆర్డర్ ఆయన ఒబే చేయలేదు అనుకోండి, ఈయనే ఆ పని ముగించేస్తారు మేజిస్ట్రేట్ గారే హిమ్సెల్ఫ్. అప్పుడు కూడా నో సూట్ షల్ లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ బై ఎ మేజిస్ట్రేట్ అండర్ దిస్ సెక్షన్. కాబట్టి తహసీల్దార్ గారికి ఎన్ని రకాల అధికారాలు ఉన్నాయో ఇక్కడ నుంచి మనం ఆ చాప్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు చదువుకున్నాం కదా, అంత ఉంటాయి.
ఇవి సూట్ వేయడానికి లేదు, వాళ్ళపైన కోర్టుకి వెళ్ళడానికి లేదు అన్న రూల్ మనకు తెలియకపోతే మన ప్రాక్టీస్లో ఇబ్బంది పడతాం, అంటే ఇగ్నోరెన్స్లోనే ఉండిపోతాం. అది వాళ్ళు ఏ దానికి ఇంజెక్షన్ ఇవ్వచ్చు, ఏ దానికి ఆ న్యూసెన్స్ రిమూవ్ చేయమని మనకు డైరెక్షన్ ఇవ్వచ్చు అన్నదల్లా ఇక్కడ ఉంది కదా. ఈ పర్పస్ కోసం ఎవరన్నా తహసీల్దార్ ఆర్డర్ ఇస్తే మనం దానిపైన కోర్టుకు వెళ్దాంలే అన్న సలహా ఇవ్వకుండా కొంచెం చూసి ఒకసారి మనం చూసుకొని చెప్తే బాగుంటుంది. చూసుకుని వాళ్ళకి చెప్పడం కాదు, మనం కూడా మీరు ఎక్కడన్నా ఇంకో క్లాస్కి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మీరు ఎవరైనా తప్పు చెప్తా ఉంటే లేదు ఇలా చేయడానికి లేదు అని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది. సెమినార్లో కానీ మీటింగ్లో కానీ మీ ఎక్కడైనా డిస్కషన్ జరిగినప్పుడు కూడా. నెక్స్ట్ 143 మేషట్ మే ప్రొహిబిట్ రిపిటిషన్ ఆర్ కంటిన్యూన్స్ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్. ఆయన ఇది మళ్ళీ పునరావృతం కాకుండా లేదా కొనసాగకుండా ఉండేదాని కోసం ఆయన ప్రొహిబిట్ చేసి నిషేధం విధించవచ్చు. ఎవరు? ఏ డిస్ట్రిక్ట్ మేషట్, సబ్ డివిజనల్ మేషట్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జిక్యూటివ్ మేషట్ ఎంపవర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది డిస్ట్రిక్ట్ మేషట్ ఇన్ దిస్ బిహాఫ్ may order any person not to repeat or continue public nuisance as defined in the Indian Penal Code or any special or local law. ఈ పబ్లిక్ న్యూసెన్స్ ని కంటిన్యూ చేయొద్దు, మళ్ళీ రిపీట్ చేయొద్దు అని చెప్పేసి ఆదేశించే అధికారం అయితే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ కి అయితే ఇచ్చారు. అలా ఆదేశించేటువంటి పవర్ వాళ్ళకైతే ఉంది. నెక్స్ట్ urgent cases of nuisance or apprehended danger. 144. In cases where, in the opinion of a district magistrate, a sub-divisional magistrate, or any other executive magistrate specially empowered by the state government in this behalf, ఈ క్రమంలో అధికారం ఇవ్వనటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కానీ వాళ్ళ అభిప్రాయానికి వస్తే, ఏ అభిప్రాయానికంటే there is sufficient ground for proceeding under this section and immediate prevention or speedy remedy is desirable, such magistrate may అర్జెంట్ గా ఏదైనా చేయాలి, ప్రివెంట్ చేయాల్సి ఉంది. స్పీడీ రెమెడీ అంటే ఇది వేగవంతంగా ఒకటి ఉపశమనం ఏదైనా ఇది కావాలి అనుకున్నప్పుడు సచ్ మేజిస్ట్రేట్ మే బై ఏ రిటర్న్ ఆర్డర్ stating the material facts of the case and served in the manner provided by section 134, direct any person to abstain from a certain act or to take certain order with respect to certain property in his possession or under his management, if such magistrate considers that such direction is likely to prevent or tends to prevent obstruction, annoyance or injury to any person lawfully employed or danger to human life, health, safety or a disturbance of the public tranquility ఆర్ రైట్ ఆర్ అండ్ అప్రే, ఇవన్నీ జరగకుండా ఇమ్మీడియట్ గా మనం యాక్షన్ తీసుకోవాలి మనం అని వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళ అభిప్రాయానికి వస్తే ఆ రకంగా ఆర్డర్ అయితే పాస్ చేసి వాళ్ళకి అందజేయచ్చు అనమాట. 144 బాగా చూడండి. ఇక్కడే మనకు ఇవన్నీ వస్తాయి. డిస్టర్బెన్స్ ఆఫ్ పబ్లిక్ ట్రాంక్విలిటీ, రైట్, అఫ్రే, మరి హెల్త్, సేఫ్టీ కూడా వస్తాయి. ఇవన్నీ వస్తాయి. డేంజర్ కూడా వస్తుంది. ఇవన్నీ దాంట్లో ఇంప్లాయ్ ఉంటాయి. దీంట్లోనే ఇవన్నీ లాఫుల్లీ ఎంప్లాయ్డ్ అయిన పర్సన్స్ కి ఇంజురీ జరిగేలాగా, అన్యాయన్స్ జరిగేలాగా, అబ్స్ట్రక్షన్ జరిగేలాగా, అవన్నీ జరగకుండా చూసేలాగా అన్ని దాంట్లో ఉంటాయి. An order in this section may, in cases of emergency or in cases where the circumstances do not admit of the serving in due time of notice upon the person against whom the order is directed, be passed ex parte. సరే, వాళ్ళకి వ్యక్తిగతంగా సర్వ్ చేయడానికి అవకాశం లేని పరిస్థితి ఉంటుంది, అంత అర్జెంట్ ఉంటుంది, అంత పరిస్థితి ఉంటుంది, ఎమర్జెన్సీలో ఏం చేయొచ్చు అంటే ఎక్స్ పార్టీలో కూడా పాస్ చేయొచ్చు. అంటే అతను చెప్పేది వినకుండా కూడా ఎక్స్ పార్టీ ఆర్డర్ పాస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకు డైలీ మనం అబ్జర్వ్ చేసినటువంటిది వస్తుంది. An order under this section may be directed to a particular individual or to persons residing in a particular place or area or to the public generally when frequenting or visiting a particular place or area. ఇది ఒక పర్టికులర్ ప్లేస్ లో నివసిస్తున్న వాళ్ళకి కానీ, మొత్తం పబ్లిక్ జనరల్లీ అంటే మొత్తం పబ్లిక్ అంతా కలిపి కానీ, లేదా ఫ్రీక్వెంటింగ్ ఆర్ విజిటింగ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఏరియా, ఎవరైతే ఆ ప్లేస్ కానీ ఆ ఏరియా కానీ ఫ్రీక్వెంట్ వెళ్తుంటారో వాళ్ళకి కానీ ఈ ఆర్డర్ ని
డైరెక్ట్ చేయొచ్చు అనమాట. చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు పర్టికులర్ ఇండివిజువల్ అంటే ఆ వ్యక్తి పేరెత్తి ఆర్డర్ చెప్పాలా, లేదు పర్సన్ రిసైడింగ్ ఇన్ పర్టికులర్ ప్లేస్ ఆర్ ఏరియా. సరే, మనం ఇందు మూలంగా సనత్ నగర్ లో ఉండే 50 మందికి తెలియజేయడం కానీ ఒక ఏరియా పేరు చెప్పడం, ఒక ప్లేస్, ఒక ఏరియా అయిందా. అది లేదు, ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం అంటే పబ్లిక్ జనరల్ అని అర్థం. లేదు, ఒక ప్లేస్ కి విజిట్ చేస్తుంటారు. అది ఏదైనా ప్లేస్ కావచ్చు, గుడి కావచ్చు, బడి కావచ్చు, ఇంకొక ప్లేస్ కావచ్చు అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా అని చెప్పేసి ఇది చేయొచ్చు, ఆర్డర్ చేయొచ్చు అనమాట. అట్లా అన్ని రకాలుగా చేయొచ్చు. డైరెక్ట్ గా పర్సన్ కి చేయొచ్చు, ఆ ప్లేస్ లో నివసిస్తున్నటువంటి ఆ ఏరియాలో నివసిస్తున్న ప్రజలకు చెప్పొచ్చు, లేదా జనరల్ పబ్లిక్ అందరికీ చెప్పొచ్చు, అలా అనమాట. లేదు, ఒక ప్లేస్ ను విజిట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఆ రకంగా చెప్పొచ్చు. No order under this section shall remain in force for more than 2 months from the making thereof. అలా ఇచ్చినటువంటి ఇది 2 నెలల కంటే ఎక్కువ టైం ఫోర్స్ లో ఉండదు. Provide that if the state government consider it necessary so to do for preventing danger to human life, health or safety, or for preventing a right or any affray, it may by notification direct that any order made by a magistrate on the section shall remain in force for such period not exceeding 6 months from the date on which the order made by the magistrate would have, but for such order expired as it may specify in the set notification. Notification ఇవ్వడం ద్వారా జీవో పాస్ చేస్తారు. పాస్ చేసి ఇది 6 months పాటు అమల్లో ఉంటుంది ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ అని చెప్పేసి చెప్తారు. మీరు గమనించి ఉంటారు, ఆటోలో మైక్ పెట్టుకుని ఆ లౌడ్ స్పీకర్ పెట్టుకుని చెప్పుకుంటూ వెళ్తారు. ఇందు మూలంగా అందరికి తెలియజేయడం ఏమంటే ఊర్లో 144 సెక్షన్ పెట్టాము, అంతమంది కంటే ఎక్కువ మంది గుమికూడు ఉండకూడదు, ర్యాలీ చేయకూడదు అని చెప్పుకుంటూ వెళ్తారు పోలీసులు. లేదా విన్నారా ఎప్పుడన్నా? చెప్తారు సార్, చెప్తారు, మైక్ వాళ్ళు పెట్టి బయటలో అనౌన్స్ చేస్తారు. చేస్తారు. అదనమాట. ఎలక్షన్ టైంలో చేస్తారు సార్ మెయిన్ గా. అవునవును. కానీ ఇప్పుడైతే స్టేట్ లో మన గత 4 సంవత్సరాలుగా ఉండనే ఉంది ప్రతి ఊర్లో అట్లా. అవును సార్. పొడిగిస్తుంటూ వెళ్తుంటారు. ఎనీ మేజిస్ట్రేట్ మే ఐదర్ ఆన్ హిస్ ఓన్ మోషన్ ఆర్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ rescind or alter any order made under the section by himself or any magistrate subordinate to him or by his predecessor in office. అలా ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో ఆర్డర్ ని అతను తనకు తానుగా కానీ ఈ ఓన్ మోషన్ లేదా అప్లికేషన్ ఆఫ్ ఎనీ పర్సన్ అగ్రీవ్, దాని గురించి బాధపడే వాళ్ళు ఎవరన్నా, ఇబ్బంది పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా కానీ ఈ మేజిస్ట్రేట్ గారు ఏం చేయొచ్చు, rescind అంటే రద్దు చేసుకోవడం, ఆర్ ఆల్టర్ దాన్ని మార్పు చేయడం అంటూ చేయొచ్చు అనమాట. అతను కానీ ఎనీ మేజిస్ట్రేట్ సబార్డినేట్ కానీ. నెక్స్ట్, ది స్టేట్ గవర్నమెంట్ మే ఐదర్ ఆన్ ఓన్ మోషన్ ఆర్ ఆన్ ది అప్లికేషన్ ఆఫ్ ఎనీ పర్సన్ అగ్రీవ్ rescind ఆర్ ఆల్టర్ ఎనీ ఆర్డర్ మేడ్ బై ఇట్ అండర్ ది ప్రొవిజన్ టు సబ్ సెక్షన్ 4. మరి 6 నెలల పాటు ఉండొచ్చు అని స్టేట్ గవర్నమెంట్ చెప్పొచ్చు అనే పైన అనుకున్నాం కదా, అలా చెప్పిన దాన్ని కూడా అది ఉపసంహరించుకోవచ్చు అనమాట, రద్దు చేయొచ్చు అనమాట. నెక్స్ట్, వేర్ an application under subsection 5 or subsection 6 is received, the magistrate or the state government, as the case may be, shall afford to the applicant an early opportunity of appearing before him or it, either in person or by pleader, and showing a cause against the order. But if the magistrate or the state government, as the case may be, reject the application wholly or in part, he or it shall record in writing reasons for so doing. సరే అయ్యా, మీరు 144 సెక్షన్ అయితే ఇచ్చారు, ఈ ఆర్డర్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని ఎవరన్నా సరే అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి, అతను స్వయంగా కానీ either in person or by pleader, లాయర్ ద్వారా కానీ వెళ్ళి అక్కడ షోకాస్ కారణం చూపించవచ్చు ఆ ఆర్డర్కి అగెన్స్ట్ గా. ఒకవేళ మేజిస్ట్రేట్ గారు అట్లా పెట్టుకున్నటువంటి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే అందుకు తగినటువంటి కారణాలు కూడా రాయాల్సి ఉంటుంది. (144A) పవర్ టు ప్రొహిబిట్ క్యారింగ్ ఆర్మ్స్ ఇన్ ప్రొఫెషన్ ఆర్ మాస్ డ్రిల్ ఆర్ మాస్ ట్రైనింగ్ విత్ ఆర్మ్స్. ఇది కూడా ఇచ్చారు చూడండి. అంటే ఆ కర్రలు, కత్తులు అవి పట్టుకొని వెళ్ళడము ఊరేగింపులో, మరి మాస్ డ్రిల్, మాస్ ట్రైనింగ్, ఆ దాంట్లో కూడా ఆర్మ్స్ ఉపయోగించడం కూడా నిషేధించారు.
The district magistrate may, whenever he considers it necessary so to do, for the preservation of public peace or public safety, or for the maintenance of public order by public notice or public order, prohibit in any area within the local limits of his jurisdiction the carrying of arms in the in any procession or the organizing or holding of or taking part in any mass drill or mass training with arms in any public place. పబ్లిక్ ప్లేస్లో ఇలాంటివన్నీ చేయకుండా, ఆయుధాలు ధరించి చేయకుండా నిషేధం విధించేటువంటి ఇదైతే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి ఉంది. ఆ నోటీస్ ఇస్తారని పబ్లిక్ నోటీస్. పబ్లిక్ నోటీస్ ఇష్యూడ్ ఆర్ అన్ ఆర్డర్ మేడ్ అండర్ సెక్షన్ మే బి డైరెక్టెడ్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ టు పర్సన్స్ బిలాంగింగ్ టు ఎనీ కమ్యూనిటీ, పార్టీ ఆర్ ఆర్గనైజేషన్. మీరు ఇది దేవరగట్టు అనే ఒక ఊరు గురించి విన్నారా? సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో సార్. ఏం చేస్తారు? కర్రలతో కొట్టుకుంటారు. అప్పుడైతే పోలీసులు ఇలా అవి ఇస్తారు, ఎవరు అది తీసుకురావద్దని నోటీస్ ఇస్తారు. వాళ్ళ బాధ్యత అది ఇస్తారు, పోలీసు బందోబస్తు కూడా పెడతారు. కానీ అది జరిగేది మటుకు జరుగుతుంది అట్లా. అంటే ట్రెడిషనల్ అదే దాని జోలికి వెళ్తే వెళ్ళరు. కాకపోతే ఇది మటుకు ఇస్తారు, ఆర్డర్ మటుకు ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు సార్. మరి నో పబ్లిక్ నోటీస్ ఇష్యూడ్ ఆర్ అన్ ఆర్డర్ మేడ్ అండర్ సెక్షన్ షల్ రిమైన్ ఇన్ ఫోర్స్ ఫర్ మోర్ దాన్ 3 months. 3 నెలల కంటే ఎక్కువ ఉండదట. అది సరే అయింది. ది స్టేట్ గవర్నమెంట్ మే ఇఫ్ ఇన్ నెసరీ, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అవసరం అనుకుంటే ఇది నాట్ ఎక్సీడింగ్ 6 months వరకు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి మనకు సబ్ సెక్షన్ 4 చెప్తా ఉంది. 5. The state government may, subject to such control and directions as it may deems fit to impose by general or special order, delegate its powers under subsection 4 to the district magistrate. ఒకవేళ స్టేట్ గవర్నమెంటే తన నోటిఫికేషన్ ఇవ్వాలా అనుకున్నటువంటి ఆ పవర్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి డెలిగేట్ కూడా చేయొచ్చట. సరే, మరి ఆర్మ్స్ అంటే ఏమి అనుకున్నప్పుడు, ఆర్మ్స్ అంటే ది వర్డ్ ఆర్మ్స్ షల్ హ్యావ్ ది మీనింగ్ అసైన్ టు ఇట్ ఇన్ సెక్షన్ 153A లో ఐపీసీలో ఉన్నటువంటి దాని కింద ఆర్మ్స్ కి ఏదైతే ఇచ్చారో ఆ డెఫినేషన్ మీరు తీసుకోవాలని చెప్తున్నారు. (155) 153AA. అందులో ఏమిచ్చారు? ఆర్మ్స్ అంటే ఏమని ఇచ్చారు తెలుసా? ఆర్మ్స్ మీన్స్ ఆర్టికల్స్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ designed or adapted as weapons for the offense or defense and includes firearms, sharp-edged weapons, lathis, dandas, sticks. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవి ఏవి ధరించకూడదు, ఇవేవి తీసుకురాకూడదు అని చెప్పేసి ఏమన్నాయి? 153AA చూసినట్లయితే ఇవన్నీ ఉన్నాయి. ఏమన్నారు? ఫైర్ ఆర్మ్స్, షార్ప్ ఎడ్జ్డ్ వెపన్స్ అంటే కత్తులు, కటార్లు, అవి, లాఠీలు, దండాస్. దండాస్ అనముగా RSS లో దండాస్ అంటుంటారు కదా, దండా అంటారా? దండా అనరా? స్టిక్స్ కూడా దండం అంటారు. అది మన తెలుగులో కూడా దండం అనే ఇది వస్తుంది. దండం దశగుణం. అది యాక్చువల్గా మనకు దండ అనే ఇది ఏమంటారు? మేజిస్ట్రేట్ గారిని సెషన్ జడ్జిని హిందీలో ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే, ఒక్క నిమిషం.